జూనియర్ కాలేజ్ జహీరాబాద్ మాకు అసలు స్కాలర్షిప్ అనేది రావట్లేదు. ఎప్పటి నుంచి అయితే మేము చదువుకుంటున్నామో స్కాలర్షిప్ రాలేక అందరూ లేబర్ పనిలో అవి ఇవి వర్క్ చేస్తూ ఉన్నారు. వి వాంట్ స్కాలర్షిప్. ఇస్మాయిల్, నేను జహీరాబాద్ పీడిఎస్ డివిజన్ అధ్యక్షుడిని. ఇక్కడ మేము 2000 మంది విద్యార్థులతోని మాకు రావాల్సిన 8,200 కోట్ల స్కాలర్షిప్ల కోసం మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణమే మాకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుకుంటున్నాము. లేదా అంటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, ఇక్కడ ఉన్న 2000 మంది విద్యార్థులతోని గాంధీ భవన్కైనా ముట్టడిస్తాము అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి మాకు రావాల్సిన నిధులనే వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వము పదవులు పంచుకున్న దాంట్లో ఉన్నంత శ్రద్ధ విద్యార్థులకు కాపాడుకోలేకపోతుంది. ఎక్కడెక్కడ ఏదో జరుగుతుంది, ఫుడ్ పాయిజన్ అని జరుగుతుంది. పిల్లలకు సరిగ్గా ఏ వస్తువు దొరకడం లేదు, బస్సుల ఇబ్బంది అవుతుంది. సమయానికి బస్సులు దొరకక విద్యార్థులు సమయానికి కాలేజ్ పోలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే విద్యార్థులకు ఉన్న సమస్యలపైన ప్రభుత్వం పరిష్కరించాలి. మీరు సీఎం గారు, మీరు విద్యాశాఖ మంత్రికి అర్హులు కారు కాబట్టి మీరు తక్షణమే విద్యాశాఖ పదవి అనేది వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ పీడిఎస్యు తరపు నుంచి మేము కోరుతున్నాము. మీరు అర్హులు అయిన పదవులు పెట్టుకోండి, కానీ మీ వల్ల విద్యాశాఖ అనేది కాదు. మీరు ఏదో మీ సొంత ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీలకు తొత్తుగా మారి మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అణగదొక్కాలని చూస్తున్నారు. వాళ్ళకు విద్యకు దూరంగా చేయాలని చూస్తున్నారు. కాబట్టి తక్షణమే మీరు రావాల్సిన 8,200 కోట్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాము.